కమ్మవారిని ఓపెన్గా టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఆ పరిస్థితుల్లో 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ చేశాడు, కానీ పోస్టింగ్ ఇవ్వడు. సో 8 నెలల పాటు పోస్టింగ్ లేదు, జీతం లేదు. సరే, బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది. అప్పటికీ కూడా నేనేం కొట్లాడలా, నేనేమి ఎవరితోనూ పోట్లాడలా. అజయ్ కల్లాం దగ్గరికి 2-3 సార్లు పోయి, ఏమండి పోస్టింగ్ ఇవ్వకపోయారు, బాగానే ఉంది, మరి జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా బతుకుతామయ్యా, మేమేమి అంత ఆస్తులు ఉన్న వాళ్ళం ఏం కాదు, అదిగాక రోజువారీ ఖర్చులు జీతాలు వస్తే కానీ నడవు అని చెప్పంటే ఆయన కూడా ఒక కాగితం పెట్టండి చూద్దాం అన్నాడు. కాగితం పెడితే గవర్నమెంట్ ఫైల్ కదులుతుంది, ఏ కాగితం లేకపోతే ఎవడు చెప్పినా ఎవడు వినడు, నోటి మాట ద్వారా చెప్తే అన్నాడు. ఆయన చెప్పాడు కదా అని చెప్పి జనవరి 6వ తారీఖున 2020 సంవత్సరం జనవరి 6వ తారీఖున బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి, ఇవ్వకపోతే కనీసం జీతం అన్న ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టా, ఒక్క పారాగ్రాఫ్తో 4 వాక్యాల్లో. ఏమి స్పందన లేదు. నమస్తే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు. ఇది చాలా పాత సామెత. అంటే మన నోరు జాగ్రత్తగా మాట్లాడితే ఆ ఊర్లో వాళ్ళందరూ మనతో బాగుంటారు. మనం నోరు సరిగా లేకపోతే దూషణ భూషణలు చేసిన హద్దులు మీరిన ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి మనకు శాస్తి చేస్తారు అనేది దాని అర్థం. అంటే ఏ రంగంలో ఉన్నా, అది ఉద్యోగ రంగం కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, ముఖ్యంగా రాజకీయ రంగంలో కానివ్వండి, ఎవరైనా సరే దూషణ భూషణను తగ్గించి లాజికల్గా మాట్లాడితే వారిని గౌరవిస్తారు. లేదు హద్దులు మీరి మాట్లాడారు అనుకోండి, ఆ రోజుకేదో బాగుండొచ్చు, కానీ తర్వాత అయినా సుదీర్ఘకాలంలో అయినా సరే దానికి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు అనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. నేనో మీరో కాదు, అనుభవం ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకు ఈ విషయాలు నేను చెబుతున్నానంటే, ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో కానీ మరొక చోట కానీ దూషణ భూషణలు పెరిగిపోయి హద్దులు దాటి మాట్లాడుతున్నారు. అది ఎవరైనా కావచ్చు, అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎవ్వరు హద్దు మీరి మాట్లాడినా అది చాలా ప్రమాదానికి దారితీస్తుందనేది ఒక నిజమైనటువంటి విషయం. నేను ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నానంటే, ఈ మధ్యకాలంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా హద్దులు మీరు మాట్లాడుతున్నారు. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే సభ్య సమాజం తల దించుకునే విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒక్కసారి జనసేన పార్టీ మీద మీ ఆమె పెట్టి పోటీ చేయను, నేను ఏదో చిన్నోడిని పెడతాను, మీద ఏమవుతుందో చూద్దు, కానీ ఏదో గెలిచేస్తే ఒకసారి ఏదో పెద్ద పోటీగాడిదని కాదు, నిన్ను చూసేం కాదు, గాలిలో వచ్చినోడు, గాలిలోనే పోతాం. నేను మంచివాడిని కాదు, నేనేదో పెద్ద నా బొచ్చుగాని బేకాలను, నా బొచ్చు బేకాలను, నా ఇంట్రుకు ముక్కగాని బేకాలను, జక్కంపూడకు మాట్లాడుతున్నాం అనేది దృష్టిలో బుర్రలో పెట్టుకుని మాట్లాడు. నీలాంటి వాళ్ళు 1,00,000 మందిని చూసుకుంటాం. నా బొచ్చుగాడు నువ్వే నన్ను పీకేది, బుర్రలో పెట్టుకుని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నాం? అధికార మదం బాగా బుర్రకెక్కించుకున్నాం, ఎక్కువ రోజులు ఉండవు. కాస్త దిగు, కొంచెం అందులోంచి కిందకి దిగి మాట్లాడితే బాగుంటుంది. నేను అప్పుడు బాగా బిజీగా ఉండి తెల్లారి లేస్తే రోజు ప్రజలు అని చెప్పి తిరిగి నీ మీద నా ధ్యాస పెట్టలే. నా గురించి నువ్వు ఎక్కువ పెద్దగా ఆలోచన చేయకు, నీ గురించి నువ్వు ఆలోచించు. పులులు సింహాలు పోయి అడవిలో ఉండాలంటావు కదా, ఎక్కడ ఉండాలో మేము నిర్ణయించుకుంటాం, కానీ నీ నోటితో నువ్వు మేము పులివి సింహాన్ని ఒప్పుకున్నావు కదా. సింహం ఎప్పుడైనా, రాజు రాజే, గెలిచినా ఓడినా
జక్కంపూడి ఇక్కడ కాదు, కాస్త బుర్ర పెట్టుకుని మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఖచ్చితంగా నీకు ఎలా ఇంకో 4-5 నెలలు పోయిన తర్వాత నీకు బ్యాండ్ బాగా స్టార్ట్ అవుతుంది. నువ్వు ఒక్క రాత్రి కూడా నేను పడుకొని చూస్తూ ఉండు. అది ఎక్కువ అవసరం లేదు. ఒక 4-5 నెలలు నువ్వు చక్కగా రెస్ట్ తీసుకో. రాష్ట్రాన్ని తగలేడకుండా చంద్రబాబును తగలెట్టేసాడు పార్టీని. చాలా సంతోషం అని చెప్పండి ఆయనకి. ఏబి వెంకటేశ్వరరావుకి చాలా సంతోషమైనకరమైన వార్త చెప్పావు. ఈ రాష్ట్రం తగలాడిపోకుండా చూసి చంద్రబాబు నేను తెలుగుదేశం పార్టీని భోగి మంటలు లేసి తగలెట్టిచ్చేసో థ్యాంక్స్ చెప్పారు వైసీపీ వాళ్ళని చెప్పండి ఆయనకి. థ్యాంక్స్ చెప్పండి. రాష్ట్రాన్ని తగలేడకుండా చంద్రబాబును తగలెట్టేసాడు పార్టీని. చాలా సంతోషం అని చెప్పండి ఆయనకి. ఏబి వెంకటేశ్వరరావుకి చాలా సంతోషమైనకరమైన వార్త చెప్పావు. ఈ రాష్ట్రం తగలాడిపోకుండా చూసి చంద్రబాబు నేను తెలుగుదేశం పార్టీని భోగి మంటలు లేసి తగలెట్టిచ్చేసో థ్యాంక్స్ చెప్పారు వైసీపీ వాళ్ళని చెప్పండి ఆయనకి. రాష్ట్రాన్ని తగలేడకుండా చంద్రబాబును తగలెట్టేసాడు పార్టీని. చాలా సంతోషం అని చెప్పండి ఆయనకి. ఏబి వెంకటేశ్వరరావుకి చాలా సంతోషమైనకరమైన వార్త చెప్పావు. ఈ రాష్ట్రం తగలాడిపోకుండా చూసి చంద్రబాబు నేను తెలుగుదేశం పార్టీని భోగి మంటలు లేసి తగలెట్టిచ్చేసో థ్యాంక్స్ చెప్పారు వైసీపీ వాళ్ళని చెప్పండి ఆయనకి. థ్యాంక్స్ చెప్పండి. రాష్ట్రాన్ని తగలేడకుండా చంద్రబాబును తగలెట్టేసాడు పార్టీని. చాలా సంతోషం అని చెప్పండి ఆయనకి. ఏబి వెంకటేశ్వరరావుకి చాలా సంతోషమైనకరమైన వార్త చెప్పావు. ఈ రాష్ట్రం తగలాడిపోకుండా చూసి చంద్రబాబు నేను తెలుగుదేశం పార్టీని భోగి మంటలు లేసి తగలెట్టిచ్చేసో థ్యాంక్స్ చెప్పారు వైసీపీ వాళ్ళని చెప్పండి ఆయనకి. రాష్ట్రాన్ని తగలేడకుండా చంద్రబాబును తగలెట్టేసాడు పార్టీని. చాలా సంతోషం అని చెప్పండి ఆయనకి. అటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే ఇంకొకరి నుంచో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ చేసే విషయంలో 23 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు పోయారు. మా వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసే కార్యక్రమంలో ఆ ఎమ్మెల్యేలను ఏబి వెంకటేశ్వరరావు గారు పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారి తరఫున ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడి ఆయనతో పాటు ఆంధ్రజ్యోతి అనే ఒక పేపరు దాని యజమాని రాధాకృష్ణ అనే ఒక ఆయన డైరెక్ట్ గా వీళ్ళు పిలిపించుకొని మాట్లాడి ఏకంగా వెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని వెళ్లి కండువాలు కప్పించే అంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థ జరుగుతూ ఉంది. అటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న నేను ఎస్పీ గారితో మాట్లాడుతూ ఉంటే డిఐజీ గారితో మాట్లాడుతూ ఉంటే ఫోన్ల మీద ఫోన్లు అడిషనల్ ఇంటెలిజెన్స్ అంత దారుణంగా వీళ్ళు. అటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే ఇంకొకరి నుంచో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ చేసే విషయంలో 23 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు పోయారు. మా వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారు.